హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎదుట నిలిచింది చూడు, ఎపిసోడ్ 59. ఇక అవంతిక జైల పెళ్ళికి కేవలం నెల రోజులే ఉండటంతో ఫంక్షన్ అయిపోయాక కృష్ణకాంత్ గారు, శ్రీకాంత్ గారు, అద్వైత్ కూర్చొని పెళ్ళికి ఏ ఏ పనులు చేయాలో అని అన్ని విషయాలు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. అశ్వి అవంతికాని వర్షాన్ని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు సాయంత్రం దీపాలు పెట్టే వేళకి ముందే తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు జై, వర్ష, శ్రీకాంత్ గారు ఇంకా వసుంధర గారు. ఎంగేజ్మెంట్ చాలా బాగా జరిగింది కదా కృష్ణ, అడిగారు నారాయణమూర్తి గారు. "ఆ, అవును నాన్న, చాలా బాగా జరిగింది" అన్నారు కృష్ణకాంత్ గారు. డాడీ, ఈ న్యూస్ చూసారా అంటూ న్యూస్ పేపర్లో కనిపిస్తూ ఉన్న న్యూస్ తండ్రికి చూపించాడు జీవన్. ఏమైందిరా, ఏంటది, ఏదో ఫైర్ యాక్సిడెంట్లా ఉంది అడిగారు కృష్ణకాంత్ గారు. అది వదిన వాళ్ళ పిన్ని లక్ష్మి ఉండే ఇల్లు. ఇది అడ్రస్, అది తనదే. తన ఇల్లు ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయిందంట. లోపల ఉన్న లక్ష్మి అలాగే లావణ్య ఇద్దరు ఇంట్లోనే మంటల్లో కాలి చనిపోయారు అన్నాడు జీవన్. అది విన్న అశ్వి జీవన్ చేతిలో నుంచి పేపర్ తీసుకొని న్యూస్ చూసింది. జీవన్, నువ్వు చెప్తుంది నిజమే, పాపం కదా అంది అశ్వి బాధగా. పాపం కాదురా, దీనినే కర్మ అంటారు. తను శశి, మహి ఇంకా వైదేహీల విషయంలో ఏదైతే చేసిందో అదే ఇప్పుడు తన కూతురికి వచ్చింది. నిన్ను ఇంతకాలం క్షోభ పెట్టిన దానికి ఈ జన్మలో తను అనుభవించి ఉండకపోవచ్చు, కానీ వచ్చే జన్మలో అయినా తను ఖచ్చితంగా దీనికి కూడా శిక్ష అనుభవిస్తుంది అన్నారు నారాయణమూర్తి గారు. ఏ జన్మలోది ఆ జన్మలోనే తీర్చేయాలి తాతయ్య. నాకు తెలిసి అశ్విని ఇన్నాళ్ళు పెట్టిన కష్టానికి తను కూడా ఈ జన్మలోనే ప్రతిఫలం తీసుకొని ఉండొచ్చు, మనకి తెలీదు కదా అన్నాడు అద్వైత్ సైడ్ స్మైల్ ఇస్తూ. అశ్వి భర్త వైపు అనుమానంగా చూసింది. ఏమైంది, ఎందుకు నా వైపు అలా చూస్తున్నావు అడిగాడు అద్వైత్ భార్య వైపు చూస్తూ. ఏం లేదు బావా అంటూ అక్కడి నుంచి ప్రియా గారి దగ్గరికి వెళ్ళిపోయింది. అయినా బావెందుకు అలా ఫేస్ పెట్టాడు? అంటే దీని వెనుక బావ హస్తం ఏమైనా ఉందా? అయినా బావ అంత తేలికగా చంపే మనిషి కాదు కదా, మరి ఏమై ఉంటుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది అశ్వి. జీవన్ కూడా అన్నయ్య వైపు డౌట్గా చూస్తూ, అన్నయ్య నీతో మాట్లాడాలి ఇల్లరా అంటూ తనని పక్కకి పిలిచాడు. ఇప్పుడు చెప్పన్నయ్య, నిజంగా ఈ ఫైర్ యాక్సిడెంట్ వెనుక నీ హస్తం లేదా అడిగాడు జీవన్ అన్నవైపు చూస్తూ. లేదా అంటే ఉంది, ఖచ్చితంగా ఉంది అన్నాడు అద్వైత్. నిజంగా చెప్తున్నావా అన్నయ్య? రేయ్, నా మేనత్తని చంపేసిందిరా అది. దాన్ని అంత ఈజీగా ఎలా వదిలేస్తాను? మీ వదినది అంటే జాలిగుండె, దాని పాపాన్న అది పోతుంది అని వదిలేసింది. కానీ నేను అలా వదిలే రకం కాదు కదా. అందుకే దానికి 2 వారాల నుంచి టార్చర్ చూపించి ఇంకా నిన్న ఈవినింగ్ సిలిండర్ బ్లాస్ట్ చేయించాను. సేమ్ అది వైదేహి అత్తయ్య శశి మావయ్యని ఎలా అయితే చంపిందో అలాగే అన్నాడు అద్వైత్. నువ్వు నిజంగా సూపర్ అన్నయ్య అన్నాడు జీవన్. ఆ మాటకి చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు అద్వైత్. ఇక రోజులు ఎలా గడిచాయో కూడా తెలియకుండానే నెల రోజులు గడిచిపోయాయి. ఇక ముందుగా చెప్పినట్టే అద్వైత్ ఇంట్లోనే కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే వీళ్ళ పెళ్ళికి ఘనంగా ఏర్పాట్లు చేశారు అద్వైత్ అలాగే అవంతిక. కోరుకున్నట్టే తమ స్టాఫ్ మొత్తానికి పెళ్ళికి ఎంత అయితే ఖర్చు చేద్దామనుకున్నారో అది మొత్తం ఈక్వల్ అమౌంట్లో బోనస్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేశారు. అందరి అకౌంట్స్లోకి మనీ క్రెడిట్ అయిపోయాయి. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా అడిగాడు అద్వైత్ చెల్లెలి వైపు చూస్తూ. చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నానన్నయ్య అంది అవంతిక నవ్వుతూ.
ఇక చెల్లెల్ని రెడీ చేయడానికి అశ్వి, వర్ష ఇద్దరూ అక్కడ రెడీగా ఉండటంతో అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు అద్వైత్. నా వదినలిద్దరూ కలిపి నన్ను ఎంత అందంగా రెడీ చేస్తారో నేను కూడా చూస్తా అంది అవంతిక ఇద్దరి వైపు చూస్తూ. చూడండి చూడండి మేడం, మిమ్మల్ని చూడొద్దు అని మేమేమీ అనలేదు కదా అంది అశ్వి. ఇక వర్ష అవంతికకి చీర అందంగా కడితే అశ్వి తనకి జడ వేస్తూ ఉంది. ఈ గ్యాప్లో వర్ష జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ తీసి గాజులు సర్దుతూ ఉంది. ఇక ఇద్దరూ కలిపి జ్యువెలరీ పెట్టేసి పూలు అలంకరించి నుదుటున బాసికం, కళ్యాణ తిలకం, బుగ్గన చుక్కతో అందంగా రెడీ చేశారు అవంతికని. అవంతిక తనని తాను చూసుకొని మురిసిపోయింది. అబ్బా! మా వదినలు ఇద్దరూ నన్ను ఎంత అందంగా రెడీ చేశారో నాకు నేనే ముద్ద చేస్తున్నా అనుకుంటూ ఇద్దరి బుగ్గ మీద ముద్దు పెట్టింది. వర్ష అవంతిక ఇంకా అశ్వితో ఫొటోస్ దిగి సేవ్ చేసి పెట్టుకుంది. అశ్వి అక్క నేను ఇప్పుడే వస్తా అంటూ అక్కడి నుంచి బయటికి వచ్చింది వర్ష జై దగ్గరికి వెళ్ళడం కోసం. వర్ష నడుస్తూ ఉండగానే తన మొబైల్ మోగింది. స్క్రీన్ మీద జీవన్ నెంబర్ కనిపిస్తూ ఉంటే ఎప్పుడెందుకు కాల్ చేస్తున్నాడు ఈ మనిషి అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది వర్ష. హలో, ఏంటి బాబు ఇప్పుడు ఫోన్ చేశావు అడిగింది వర్ష చుట్టూ చూస్తూ. ఏంటి ముందు మాత్రమే చూస్తున్నావు, వెనుక వైపు లెఫ్ట్ సైడ్ రూమ్ దగ్గర చూడు అన్నాడు జీవన్. అటువైపు చూసిన వర్షకి డోర్ దగ్గర నిలబడి తన వైపే చూస్తూ ఉన్న జీవన్ కనిపించాడు. జీవన్ దగ్గరికి వెళ్ళింది వర్ష. ఎక్కడికి వెళ్తున్నారు మేడం అడిగాడు జీవన్ వర్ష వైపు చూస్తూ. అదేంటంటే జై అన్నయ్య అవంతిక వదిన రెడీ అయ్యాక ఫోటో దిగి తనకి చూపించమని చెప్పాడు, అందుకే అన్నయ్య దగ్గరికి వెళ్తున్నా అంది వర్ష. అవునా, సరే వెళ్ళాలి అంటే ముందు నాకు ఒక ముద్దిచ్చి వెళ్ళిపో అన్నాడు జీవన్ వర్ష నడుము చుట్టూ చేతులు వేస్తూ. ఓయ్ ఏం చేస్తున్నావు అడిగింది వర్ష దగ్గరికి బిగుసుకుపోతూ. ఓయ్ ఇంకొక 6 monthsలో మన పెళ్ళి, ఇప్పటి నుంచి కాస్త ముడుచుకుపోవడం తగ్గించుకోవడం నేర్చుకో, లేదంటే పెళ్ళి తర్వాత చాలా ఇబ్బంది పడతావు నువ్వే అన్నాడు జీవన్. జీవన్ వైపు చూసి నవ్వుకుంటూ చాలే సంబరం అంటూ తనని దూరం తోసే ప్రయత్నం చేసింది. కానీ జీవన్ మాత్రం వర్షాన్ని గట్టిగా పట్టుకొని ఉండటంతో బాబు ఇంచు కూడా కదలట్లేదు. ఇదిగో నువ్వు చాలా మంచి పిల్లోడివి అనుకున్నా, ఎవరైనా చూస్తే బాగోదు జీవన్ గారు, వదలండి అంది వర్ష చుట్టూ భయంగా చూస్తూ. రూమ్ డోర్ దగ్గరికి క్లోజ్ చేస్తే అప్పుడెవరు చూడరు కదా అన్నాడు జీవన్ వర్ష వైపు చూస్తూ. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయడం తగ్గించుకుంటే బాగుంటుంది, అర్థమవుతుందా మిస్టర్ జీవన్ చౌదరి గారు అంటూ జీవన్ బుగ్గలు లాగి జీవన్ చేతుల మీద తన చేతులను వేసి వాటిని బలవంతంగా తీసి అక్కడి నుంచి తను తేరుకునే లోపే వెళ్ళిపోయింది. ఓయ్ లంగావోణిలో సూపర్గా ఉన్నావే అన్నాడు జీవన్. ఆ మాటకి వెనక్కి తిరిగి జీవన్ వైపు చూస్తూ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అంటూ నవ్వుతూ చెప్పి అక్కడి నుంచి జై దగ్గరికి వెళ్ళింది. అన్నయ్య అంటూ జైని పిలిచింది వర్ష. వచ్చావా, ఇంకా నీకే కాల్ చేద్దాం అనుకున్నా అన్నాడు జై. వచ్చేసాను మా వదిన గారి ఫోటోతో సహా అంటూ తన మొబైల్లో అవంతిక ఫోటోని చూపించింది. అన్నయ్య వదిన నిన్ను డామినేట్ చేసేసింది తెలుసా అంది వర్ష జై వైపు చూస్తూ. కదరా, నాకు అలాగే అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, మీ ఆడవాళ్ళకి ఉన్నన్ని అలంకరణలు మా మగవాళ్ళకి ఉండవు కదా, సో మాకంటే ఎలా చూసినా మీరే హైలైట్గా కనిపిస్తారు, కానీ రిసెప్షన్లో నువ్వే హైలైట్గా కనిపించాలి అని నేను అశ్వి అక్క ప్లాన్ చేశాము ఆల్రెడీ అంది వర్ష కన్ను కొడుతూ. అవునా, ఏం ప్లాన్ చేశారు అంటే ముందు నువ్వు సూట్ వేసుకోవాలి అనుకున్నావు కదా, దాన్ని మేము షేర్వానీతో రీప్లేస్ చేసేసాం. ఎంత బాగుందో ఆ డ్రెస్, నీకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. అప్పుడు అవంతిక వదిన చూపు తిప్పుకోవాలి అనుకున్నా నీ మీద నుంచి చూపు తిప్పుకోలేదు అన్నయ్య అంది వర్ష. చెల్లెలి మాటలకి నవ్వుతూ చూస్తూ ఉన్నాడు జై. అప్పుడే కృష్ణకాంత్ గారు, ప్రియా గారు అక్కడికి వచ్చారు.
ఏంటి అన్నా చెల్లెలిద్దరూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారా? అడిగారు ప్రియా గారు కోడలి వైపు, అల్లుడి వైపు చూస్తూ. అత్తయ్య మీరే చెప్పండి. అశ్వి అక్క నేను అన్నయ్య కోసం సూట్‌ని షేర్వానీతో రీప్లేస్ చేశాం కదా! షేర్వానీ చాలా బావుంది కదా! అడిగింది వర్ష ప్రియా గారి వైపు చూస్తూ. "హా! అవును బంగారం. షేర్వానీ చాలా బావుంది" అన్నారు ప్రియా గారు. "జై నీ చెయ్యి చాపు" అంటూ ప్రియా గారు చెప్పడంతో తన చేతిని ముందుకి చాపాడు జై. కృష్ణకాంత్ గారు భార్య చేతికి బ్రేస్లెట్ ఇవ్వడంతో ఆవిడ అల్లుడికి దాన్ని అలంకరించారు. ఎలా ఉంది బాగుందా అడిగారు ప్రియా గారు ఇద్దరి వైపు చూస్తూ. చాలా బాగుంది అత్తయ్య నవ్వుతూ చెప్పాడు జై. అప్పుడే అక్కడికి వచ్చిన అద్వైత్, జీవన్, అమ్మా అది పంతులు గారు వీడిని మండపం దగ్గరికి తీసుకొని రమ్మన్నారు అంటూ చెప్పడంతో సరే ముందు మీరు వెళ్ళి బావకి కాళ్ళు కడగడానికి అన్నీ సిద్ధం చేయండి, మేము జైని తీసుకొని వస్తాము అంటూ చెప్పడంతో అద్వైత్, జీవన్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఇక్కడ అది చూడటానికి అశ్వి కూడా అవంతిక దగ్గర నారాయణమూర్తి గారిని పెట్టేసి బయటికి వచ్చింది. జై మండపం దగ్గరికి వస్తే జీవన్, అద్వైత్ ఇద్దరూ కలిపి జై కాళ్ళు కడుగుతూ ఉన్నారు. ఆహా ఏమి నా జన్మ భాగ్యము అన్నాడు జై. ఎక్కువ వాగితే రెండు కాళ్ళు పట్టుకొని లాగుతాము, అప్పుడు ఇక్కడే పడతావు అన్నాడు అద్వైత్. వద్దురా బాబు నువ్వు అలా చేసినా చేస్తావు అన్నాడు జై. అది ఆ మాత్రం భయం ఉంటే చాలు బావా, నువ్వు హ్యాపీగా మా చెల్లి దగ్గర బ్రతికేయచ్చు అన్నాడు జీవన్. ఇక పెళ్లి తంతులు ఒక్కొక్కటి మొదలవుతూ ఉన్నాయి. కొంతసేపటికి అవంతికాని తీసుకొచ్చి జైకి ఎదురుగా కూర్చోబెట్టారు. ముందుగా కృష్ణకాంత్ గారు, ప్రియా గారు ఇద్దరు జై కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు. ఆ తర్వాత జీలకర్ర బెల్లం పెట్టడం, మాంగళ్య ధారణ, కాళ్ళకి మెట్టెలు పెట్టడం, తలంబ్రాలు పోసుకోవడం, అరుంధతి నక్షత్రం చూడటం, ఇలా ఒక్కొక్కటి అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని అవంతికాని తీసుకొని తమ ఇంటికి స్టార్ట్ అయ్యారు వసుంధర గారు ఇంకా శ్రీకాంత్ గారు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను.